జగన్మోహన్ రెడ్డి క్రిందటి వారం 3 రోజుల పాటు కూడా కంటిన్యూగా జనం దగ్గరికే వెళ్ళికొచ్చారు. ఇది అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరామర్శ, జోగి రమేష్ ఇంటి దగ్గర పరామర్శ, మధ్యలో ఒక పెళ్ళి, జనం ఎగబడినటువంటిది ఆయన చూసాం. ఈ ట్రిప్పు ఈ వీక్లో వచ్చేటప్పటికి నిన్న తలసిల రఘురాం వాళ్ళ ఫాదర్ మరణించినటువంటి సందర్భంలో కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయన నివాళులర్పించడానికి వెళ్ళడం. అక్కడ జనం హడావిడి కనిపించింది. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా ఈ క్రాప్ను నిర్వీర్యం చేశాడు. ఒక పద్ధతి ప్రకారం దళారీ వ్యవస్థను తీసుకొచ్చినాడు. ఇవన్నీ మ్యాన్మేడ్ బ్లండర్స్. ఇవన్నీ మా హయాంలో ఇవన్నీ కూడా మేము అధిగమించినాం. ఆర్బీకేలు తీసుకొచ్చినాం, ఈ క్రాప్ చేసినాం, సీఎం యాప్ అని చెప్పి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని చెప్పి ప్రైజెస్ మానిటర్ చేసేవాళ్ళం. ఇవన్నీ కోవిడ్ సమయం ఉన్నా కూడా రైతుని చేయబట్టుకుని నడిపించడం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాని తీసేసినాడు. ఇంతకుముందు ఈ క్రాప్ చేస్తే ఈ క్రాప్ ద్వారా ఆటోమేటిక్లీ ఆ గ్రామంలో ఈ క్రాపు, ఆ ఆర్బీకే పరిధి వెంటనే ఆ ఈ క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా జరిగిపోయేది. రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ చేసేది ఆటోమేటిక్. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో పడిపోయేది. అదే గ్రామం, అదే ఆర్బీకే పరిధి, అదే ఈ క్రాప్ డేటాతో ట్రాన్స్పరెంట్గా లిస్టులు పెట్టేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ సంక్షోభం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలా, ఏ రైతుకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. దళారీ వ్యవస్థ మళ్ళీ పిక్చర్లోకి వచ్చింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి, ఈ క్రాప్ లేకుండా పోయింది. దీని సారాంశం రైతులకు చంద్రబాబు నాయుడు చేసిన మోసం. అన్నదాత సుఖీభావ కింద 40,000 ఇవ్వాల్సింది 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. వీటి అన్నింటి సారాంశం ఏకంగా 2025లో ఏకంగా చంద్రబాబు లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. సెక్రటరీస్ టు డిపార్ట్మెంట్ మీటింగ్లో ఈ వివరాలను ప్రభుత్వమే విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని గురించి ఏం సమాధానం చెప్పలేదంటున్నారు. నంబర్లు తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఏకంగా